అందరి ప్రైజ్ లార్డ్. మీరు ఎప్పుడైనా విలువ లేని వాడిని, పనికిరాని వాడిని అనుకున్నారా? ఇదేంటో తెలుసు కదా, ఇది ఒక 10 రూపీస్ నోట్. దీనికి ఒక వాల్యూ ఉంటుంది. ఈ 10 రూపీస్ నోట్తో మనం ఒక చాక్లెట్ కానీ, బిస్కెట్ కానీ, లేదంటే ఏమైనా వంట వంట సామాన్లు కానీ ఏమైనా కొనుక్కోవచ్చు కదా. నేను ఇప్పుడు ఈ 10 రూపీస్ నోట్ని ఇలా నలిపేశానండి నా చేతితో. ఇప్పుడు ఎలా ఉంది? ఇది నలిగిపోయినలాగా ఉంది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది? సేమ్ 10 రూపీస్ నోటే ఉంటుంది కదా. ఈ 10 రూపీస్ నోట్కి ఒక బురద అంటించాను అనుకోండి, దీనికి వాల్యూ ఎంత ఉంటుంది? 10 రూపీసే కదా. మీరు ఎవరి దగ్గరికి నేను వెళ్ళి దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే, వాళ్ళు ఇది నలిగిపోయింది, బురద అంటింది అంటారు, కానీ దీని వాల్యూ 10 రూపీస్ అనే అంటారు. నలిగిపోతే సరి చేసుకుని వాడతారు, బురద పడితే కనుక క్లీన్ చేసుకుని వాడతారు కదా. దీనికి ఎందుకు అంత వాల్యూ వచ్చింది? ఎందుకంటే దీని మీద ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే స్టాంప్ అండ్ సీల్ ఉంది కాబట్టి దీనికి అంత వాల్యూ ఉంది. దీనికి ఏం జరిగినా కానీ, ఏమైనా కానీ స్టిల్ ఇది వాల్యుబులే. అవును కదండి, ఇది వాల్యుబుల్, చాలా వాల్యుబుల్. మన జీవితంలో కూడా నువ్వు నేను దేవుని దృష్టిలో చాలా విలువైన వాళ్ళం. నీ మీద నా మీద దేవుడి ముద్ర ఉంది కాబట్టి మనకి ఏం జరిగినా, ఏమైనా కానీ మనం దేవుడి దృష్టిలో చాలా విలువైన వాళ్ళం. అయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆ ప్రకారమే స్టీల్ ఆర్ స్టాంప్ ఏదైనా దేవుని రక్తమే. అది మన మీద ఉన్నంత వరకు మనం దేవుడి దృష్టిలో చాలా విలువైన వాళ్ళమని బైబిల్లో రాస్తుంది. నీ విలువను కాపాడుకుంటూ దేవుడి పనిలో ముందుకు సాగుదాం. ఆమేన్.